శ్రీనివాస్ గారు మనకు కేసీఆర్ తిట్టడం ముఖ్యమా లేక తెలంగాణ ప్రజల సమస్యలు ముఖ్యమా? ఫస్ట్ మన ఛానల్కి ఏది ముఖ్యం? జైల్లో వేయాల్సిన కాంగ్రెస్ పార్టీ కల్వకుంట్ల ఫ్యామిలీ కాపాడుతున్నది అంటూ చూస్తా ఉన్నాం. సో శివశంకర్ గారు ఒకటి చెప్తాను. ఇక్కడ విషయం ఏంటి అంటే కల్వకుంట్ల కుటుంబం ఈ తెలంగాణ రాష్ట్రాన్ని గత పదేళ్ళు దోచుకున్నది అనే విషయం వాస్తవం. ఇక్కడ మళ్ళీ అధికారంలోకి వచ్చి మళ్ళీ ఎక్కడ దోచుకుంటారంటే ఒకే ఒక భయంతో ఈరోజు ఈ కల్వకుంట్ల కుటుంబాన్ని వాళ్ళు చేసినటువంటి అరాచకాలను అక్రమాలను మేము వదలకుండా కథనాలు చేస్తూ ఉన్నాం. మళ్ళా ఈరోజు ఏదో సరే విమర్శలు చేయొచ్చు, తప్పేం లేదు. కానీ ఆ విమర్శల ముసుగులో మళ్ళా తెలంగాణ సెంటిమెంట్ రాజేసి మళ్ళా తెలంగాణ ఉద్యమకారులను కావచ్చు, తెలంగాణ బిడ్డలను మళ్ళీ ఇక్కడ బలి తీసుకుంటారు అనేటువంటి ఒకటే ఒక భయం తప్ప మాకు వేరే ఏది లేదు. ఎందుకంటే కల్వకుంట్ల కుటుంబానికి రక్తదాహం ఎక్కువ. వీళ్ళు ఈ యొక్క శవాల పైన ప్యాలాలు ఏరుకునేటువంటి రకం వీళ్ళంతా కూడా. ఈ శవాల పైన రాజకీయం చేసి మళ్ళీ అధికారులకు ఒక కుట్ల ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇక్కడ ఏదైపోయినప్పటికీ కూడా ఆల్టర్నేటివ్ పాలిటిక్స్ వేరే రావాలి. రానంత వరకు ఈ కల్వకుంట్ల కుటుంబాన్ని మాలాంటి వాళ్ళం ఖచ్చితంగా వదిలిపెట్టమనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇందులో నో సెకండ్ థాట్. ఈ కాంగ్రెస్ సపోర్ట్ చేస్తున్నామా, బీజేపీ సపోర్ట్ చేస్తున్నామా, లేకపోతే ఇంకేదైనా అనుకుంటారా మీ ఇష్టం. దానిలో మేము ఎట్టి పరిస్థితుల్లోనూ మేము వెనకడుగు వేయం. ఖచ్చితంగా ఈ కల్వకుంట్ల కుటుంబాన్ని తెలంగాణ నుంచి తరిమి కొట్టే వరకు మా పోరాటం ఆగదనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే తెలంగాణ ఉద్యమకారులుగా 2009-8 సంవత్సరం నుంచి ఈ పార్టీని చూస్తా ఉన్నాం. ఏ విధంగా రెచ్చగొడతారు, ఏ విధంగా అమాయకమైనటువంటి పిల్లల్ని బలి తీసుకుంటారు, తద్వారా శివరాజకీయాలు ఏ విధంగా చేస్తారు, తద్వారా వీళ్ళ అధికారులకు ఏ విధంగా వస్తారు అనేటువంటి విషయం మాకు తెలుసు. కాబట్టి మీకు తెలియకపోతే తెలుసుకోండి. మాకు అది తెలుసు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళని ఇంకా మళ్ళా రాజకీయంగా ఉంచితే మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. మేము ఒకటే చెప్తాం, బీజేపీకి సంబంధించిన దాంట్లో కనీసం మీరన్నా వీళ్ళని చేసుకుంటారు భయ్, అయిపోతుంది, లొల్లొడుతుంది. ఇగో మధు రమేష్ అట కాంగ్రెస్ బదిలీ బాగా చేస్తున్నాం, ఆ ఫేక్ గాంధీ ఈ దేశానికి ఏం చేసిందని చెప్తాను. ఇక్కడ కల్వకుంట్ల కుటుంబం చేస్తున్నటువంటి దుర్మార్గాలను మనందరం కూడా ఎండగట్టాల్సిన అవసరం ఉంది. ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇందిరాగాంధీ కానీ రాజీవ్ గాంధీ కానీ వీళ్ళు ప్రధానమంత్రి హోదాలో అటు ప్రాణాలు కోల్పోయినటువంటి వాళ్ళు. వీళ్ళను తక్కువ చేసి మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇది మీకు ఎవరు నేర్పిస్తున్నారో, మీకు ఎవరు చేస్తున్నారో మీ ఇష్టం. దానికి నేనేం బాధ్యుని కాను, మీరు ఇష్టం, మీరు ఏమని అనుకోండి, తప్పేమీ లేదు. నేను మాట్లాడేదానిలో తప్పేమీ లేదు. నేను కరెక్ట్ స్టాండ్ మీద మాట్లాడుతున్నాను. మీకు తెలియకపోతే తెలుసుకోండి.